ఇక తెలుగు మీడియం కనుమరుగు, బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కారు బడుల్లోనూ 6.71%కే పరిమితం. 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం. 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూళ్లలో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో అంతా ఆంగ్లమే. తెలుగు మీడియం నుంచి కనిపిస్తా ఉందంట. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనకు చూస్తేందుకు చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు. మనం ఇప్పుడు మాట్లాడే భాషలో కూడా ఎక్కువ శాతం వేరే పదాలు దొరుకుతాయి, అది కామన్. కాకపోతే ఏంటంటే భాషని మనం కాపాడుకోకపోతే అది చాలా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే అసలు యాక్చువల్గా జీవనోపాధికి సంబంధించి ఏదైతే ఉపాధి అవకాశాలు లభించాలంటే ఆంగ్ల విద్య అనేటువంటిది 100% కరెక్టు. మనం దాన్ని ఏం తప్పు పడతలేం. కాకపోతే ఏంటంటే ఏవైనా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఫ్రాన్స్ కానీ, లేకపోతే అమెరికా కానీ, లేదంటే ఇక్కడ చైనా కానీ, రష్యా కానీ, ఏ దేశాలైనా కానీ, అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కానీ వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ విద్యా బోధన అనేటువంటిది, అంటే ప్రైమరీ విద్య మొత్తం కూడా, అంటే ప్రాథమిక విద్య మొత్తం కూడా వాళ్ళ మాతృభాషలోనే జరుగుతుంది. జరగడం వల్ల ఏమవుతుందంటే సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు రావాలంటే మాతృభాష అంటే అమ్మ భాషలో అంటే చదువు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచన విధానం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు చూసిన తెలుగులో మాట్లాడలేకపోతున్నాం మనం పూర్తి స్థాయిలో. అంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి తెలుగు భాషను మర్చిపోవడం అనేటువంటిది అసలు, అంటే తెలుగు భాషను కొంతవరకు కనుమరుగు చేస్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇది ఒకవేళ చదువు చదివిన అనుకో పిల్లగాడు, చదువు చదివితే మళ్ళీ వీనికి ఏమైనా ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం రావాలంటే తెలుగు, మరి ఇంగ్లీష్ రాకపోతే మనకి ఉద్యోగం రాదు, మరి ఉద్యోగం రాని చదువు ఎందుకని చెప్పేసి భూవెట్టని చదువు ఎందుకు అనుకుంటారంట. కాబట్టి అట్లా జరుగుతున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ తెలుగును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని విషయాలు కూడా దీనికి చాలా విషయాలు కూడా తెలుగు సబ్జెక్ట్ ఉంటేనే బెస్ట్ ఉంటది. అందుకనే అసలు యాక్చువల్గా కాళోజీ నారాయణరావు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన భాష, ఆయన జన్మదినాన్ని మనము భాష తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఏ భాష రాని ఇది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషను నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే మన భాషను మనం మర్చిపోయి తర్వాత ఇతర భాషను నేర్చుకోవడం తప్పు కాదు, మర్చిపోవడం మాత్రం తప్పు 100%. ఎందుకంటే మన భాషను కాపాడుకుంటూ ఇతర భాషలను 50 భాషలు నేర్చుకో. ఇప్పుడు ఎవరు మన పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, అనర్గళంగా దాంట్లో మంచి ప్రావీణ్యం సాధించగలిగిండు ఆయన. తర్వాత ఇక్కడ నలిమేల భాస్కర్ గారు ఉన్నారు. నలిమేల భాస్కర్ గారు కూడా ఇప్పుడున్నటువంటి కవి ఆయన కూడా అనేక భాషలు నేర్చుకుంటే ఆయన కూడా 17 భాషలు వస్తాయని చెప్పేసి 12 భాషలు ఏమో వస్తాయని చెప్పి అంటారు. అంటే నేనేమంటానంటే వేరే భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. అన్ని భాషలలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని భాషలలో ప్రావీణ్యం సాధించండి. కాకపోతే ఏంటంటే తెలుగును మర్చిపోతే తర్వాత రేపటి తరాలకు, అంటే మనకు చూస్తుంటే మామూలుగానే అనిపిస్తుంది కానీ చూస్తుంటే అది కనుమరుగైపోతూ ఉంటుంది. నేను కొన్నిసార్లు నేను అంటే బంజారా నా సోదరులు కనిపించినప్పుడు నేను చెప్తా ఉంటా, అంటే నాకు బాధ అనిపిస్తుంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే బంజారాలు చాలామంది కూడా లంబాడి కుటుంబాల్లో ఆ పిల్లలకు వాళ్ళ ఏవైతే మాతృభాష ఉంటుందో, ఆ బంజారా భాష ఉంటుందో ఆ భాషను కొంతమంది నేర్పించట్లేదని చెప్పారు నాకు. అరే అట్లా ఏకండి నాయన, మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ భాషని మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. మీరు దాన్ని కాపాడుకుంటూ తర్వాత ఇతర భాషలు నేర్చుకోండి. తెలుగులో ఆటోమేటిక్గా మీరు మాట్లాడతారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, తర్వాత హిందీ కూడా మీకు చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే బంజారా బిడ్డలు ఎవరు కూడా మీ భాషల్ని మీ పిల్లలకు అందించండి, తర్వాత తరాలకు అందించండి. ఒకవేళ మనం అట్లా అందించకపోతే ఆ భాష కనుమరుగైపోతుంది. దాంతో సంస్కృతి సాంప్రదాయాలు రకరకాలుగా అన్నీ కూడా విచ్ఛిన్నభిన్నమైపోతాయి. కాబట్టి తెలుగును మనం కాపాడుకుంటూ తర్వాత ఇతర భాషలు నేర్చుకుంటే మంచిదే. కొంతమంది అనొచ్చు, అరే ఏమైతే తెలుగు వాళ్ళు ఏమొస్తే తెలుగు నేర్చుకుంటే తెలుగు అని చెప్పేసి బాగా అంటున్నారంటే, తెలుగు వాళ్ళు ఏమంటుందంటే తెలుగులో నీతి శతకాలు ఉంటాయి, తర్వాత తెలుగులో నీతి కథలు ఉంటాయి. అంటే వేరే భాషలలో ఉంటాయి, అంటే వేరే భాషలలో కూడా ఉంటాయి. కాకపోతే అంటే మనకు అనుగుణంగా మనకు కనెక్టివిటీ, అంటే మనకు ఈజీగా అవి అనుసంధానం అవుతాయి. తర్వాత మన గుండెకు ఈజీగా హత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తెలుగుని మర్చిపోవద్దు అని చెప్పేసి చాలామంది కోరుతా ఉన్నారు. కాబట్టి భాషావేత్తలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే చాలా భాషలు కూడా, కొన్ని వేలాది భాషలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలాది భాషలు కనుమరుగైపోయినాయి, కొన్ని వేలాది తెగలు కూడా కనుమరుగైపోయినాయి. కాబట్టి లంబాడా బిడ్డలు కూడా వాళ్ళ భాషను కాపాడుకోవాలి, ఇక్కడ తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం 100% ఉంది. 10 ఏళ్ల కింది వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కలకలలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ ఇట్లా
స్కూల్లో ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేళ్లపై లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఏడాది 1వ తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. అయితే 1వ తరగతికి సంబంధించి ప్రైవేట్ బడుల్లో జరిగిన మొత్తం అడ్మిషన్లలో 0.33% మాత్రమే తెలుగు మీడియం కాగా సర్కారు బడుల్లో 1.71% మంది మాత్రమే తెలుగు మీడియంలో అడ్మిషన్లు పొందినట. ఇది లెక్క. రాష్ట్రంలోని 41,628 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సర్కారు బడుల్లో 22.63 లక్షల మంది, ప్రైవేటు బడుల్లో 34.92 లక్షల మంది, 7 స్కూళ్లలో 62,738 మంది ఉన్నారు. సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 22,63,491 మంది విద్యార్థుల్లో 4,08,662 మంది అంటే 18% మాత్రమే తెలుగు మీడియంలో 16,12,199 71.23% మంది ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్నారు. ఇక్కడ పిల్లలకు మాతృభాష నేర్పించండి, సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే కీలకమని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట 1000% కరెక్ట్, అది 1000% సబబు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చాలా సార్లు కూడా తెలుగు భాషను కాపాడుకోండి, తెలుగు భాషను కాపాడుకోండి అని చెప్తా ఉంటాడు. ఎందుకంటే తెలుగు భాషలో అంటే మన భాషకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చాలా విషయాలు కూడా దానికి ముడిపడి ఉంటాయి. ఆ భాషను మనం కోల్పోతే చాలా నష్టపోతాము. అందుకని అప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటే పాత్రలో అక్కడ పానుగంటి లక్ష్మీనరసింహ గారు ఏం చెప్తారంటే, మకరంజ బింద చంద తుందలమగు మాతృభాషయే, మహానంద కంద సందాహన తుందలమగు మాతృభాషయే, కమృత కమృత కఠిన కఠినత వదులకు వదులు బిగికి బిగి జోరణకు జోరు ఎదురెక్కిన ఎదురెక్కు నన్ను వన్నెడు నన్ను చెన్నడు నన్ను ఒయ్యలు నన్ను వయ్యలు నన్ను వయ్యారములు నన్ను తలుకులు నన్ను వెలుకులు కలిగినటువంటి మాతృభాష. అటువంటి మాతృభాషను విడిచి ఆంగ్లం మాట్లాడటం న్యాయమేనా? 10 కాకులు కావుకోమంటుంటే ఒక కాకు అంటే 10 కాకులు ఊరుకున్నా? తెలుగు భాష బట్టి గడ్డి భాష ఉస్మే రస్ నహి ఔర్ జీవ్ నహి అని చెప్పేసి గోల్కొండ నవాబు చెప్తే అది ఆయన మాతృభాష మీదటువంటి అభిమానంతో అన్నాడు తప్ప తెలుగు భాష మీదటువంటి ద్వేషంతో కాదు. తెలుగు భాష గొప్ప భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అంటే దేశ భాషలందు తెలుగు లెస్ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీని అర్థం ఏంది? తెలుగు లెస్ కనుమరుగవుతుంది అంటే తెలుగు లెస్ అయ్యేటువంటి అవకాశమే కదా. కాబట్టి ఇది చాలా ప్రమాదం. 2017లో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏంది ఎవరైనా కేసీఆర్ కాకేం చేసిండు, మీరు తెలుగు భాషను ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరి చేస్తాము అని చెప్పిండు. తప్పనిసరి చేస్తామని చెప్పేసి తర్వాత 4 రోజులకే అవతల పడ్డాడు. ఆయన మధుసూదన్ రెడ్డి ఎవరు వచ్చి అందులో పుల్లేసిండు. పుల్లేయంగానే 10వ తరగతి దాకానే అన్నాడు. ఆ 10వ తరగతి వరకు కూడా అన్ని స్కూళ్ళలో అన్నిట్లకు సంబంధించి అన్ని మీడియాలకు సంబంధించి తర్వాత ఇక్కడ సెంట్రల్ సిలబస్లో కానీ ఇక్కడ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సంబంధించి తెలుగు భాషను నేర్పిస్తా అని చెప్పిండు. తర్వాత పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. దీనివల్ల ప్రమాదం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే హర్యానా లాంటి రాష్ట్రాలలో చాలా అంటే మన భారతదేశంలో త్రిభాషా సూత్రం ఉన్నది. త్రిభాషా సూత్రం అంటే ఏంటిదంటే ఒక విద్యార్థి తన మాతృభాషతో పాటు మరో 2 భాషలు నేర్చుకోవాలనేటువంటి నిబంధన ఉన్నది. అయితే ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో హిందీ మాట్లాడేటువంటి మాతృభాషగా మాట్లాడేటువంటి భాషలు ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు కూడా అంటే మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు కూడా అక్కడ త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు పాటించడం లేదు. వాళ్ళు హిందీ తర్వాత ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా హర్యానా ఉంది కదా, మన గవర్నర్గా పనిచేసిన మన ఎవరు దత్తాత్రేయ గారు. అయితే హర్యానా రాష్ట్రానికి సంబంధించి హర్యానాలో వాళ్ళు ప్రత్యేకంగా త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ 2వ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ లాంగ్వేజ్ను వాళ్ళు తెలుగు పెట్టుకున్నారు. అంటే నేనేమంటున్నానంటే తెలుగు అనేటువంటిది చాలా గొప్ప భాష. ప్రపంచ దేశాలన్నిటి కూడా అంటే ఇక్కడ తానాలో కానీ తర్వాత ఆటాలో కానీ తర్వాత టాటాలో కానీ అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా అని చెప్పి అవి కానీ తర్వాత ఇట్లా చాలా తానా వాళ్ళు ఆటా వాళ్ళు టాటా వాళ్ళు ఇట్లా చాలా అంటే సంఘాలు పెట్టుకొని వివిధ దేశాలలో అమెరికా లాంటి దేశాలతో పాటు వివిధ దేశాలలో మన తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు భాష నేర్పించేందుకు వాళ్ళ పిల్లలకు చెప్పేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన భాష మీద ఉన్నటువంటి అభిమానం వాళ్ళకి అట్లా ఉన్నది. కాబట్టి అటువంటి అభిమానాన్ని అంటే వేరే దేశాల్లోకి పోయినటువంటి వాళ్ళు కూడా మన భాషని వాళ్ళకి అట్లా గౌరవించుకుంటున్నారు, పిల్లలకు నేర్పిస్తున్నారు. కానీ మనము నామోషిగా ఫీల్ అవుతున్నాము. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉపాధి దొరకదనేటువంటి ఒక్కటే కారణం చెప్తా ఉన్నారు. కానీ ఉపాధి కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మాతృభాషలో ఆలోచన చేస్తే సృజనాత్మకత అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. మంత్రి గారు చెప్పింది కాదు, ఇది వాస్తవం, ఇది శాస్త్రీయ దృక్పథంతో చెప్పినటువంటి మాట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.